హరీష్ రావు మాజీ కాగానే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాభావం వలన వచ్చిన కరువును కూడా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. 1,50,000 కోట్ల రూపాయల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చామని తెలిపారు. కుంగిపోయిన తర్వాత మీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం కాబట్ట ఈ ప్రాజెక్టు 1 పిల్లరా 2 పిల్లర్లా 3 పిల్లర్లా 120 ప్రాజెక్టులు లేదా 120 కిలోమీటర్ రకరకాల లెక్కలు చెప్తున్న వీళ్లకు ఈ ప్రాజెక్టుకి జరిగింది ఈ వాస్తవం ఈ నష్టం గింత అని చెప్పలేక ఇట్లా కుట్రకోణం దాగిందని కేసు పెట్టింది మీరా మేమా? కుట్రకోణం దాగి ఉంటే ఆ కుట్రదారులు ఎవరో బయట పెట్టాల్సిన అవసరం ఉండే కదా. మీరు అధికారంలో డిసెంబర్ 3 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు పెట్టలే. ఆనాడు ఆ ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడలే. మేము అధికారంలోకి వచ్చినాం, సలహా చెప్పండి, దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి కేంద్ర ఇరిగేషన్ నిపుణులు వచ్చిర్రు. ఇది తప్పిదామని చెప్పారు. సరైన నాణ్యత టెక్నాలజీ లేకుండా ఇష్టం ఉన్నట్టు చెప్తే ఆనాడు కేసీఆర్ గారు మీరే మన గవర్నర్ నరసింహన్ కూడా వచ్చిండు. అబ్బిర భగీరథుని ఒక్కరన్నారు, కాళేశ్వరరావు బిరుదు మేము ఇచ్చినాం, బస్సులు తీసుకొని మేము చూపెట్టినాం. ఇలా ప్రాజెక్టు మానస పుత్రిక మీదై ఇలా చెడిపోతే మాజీ మీదరా. ఇప్పుడు మీరు ఎందుకు కడతలేరంటే టెక్నాలజీ రిపోర్ట్ రాదు, కడితే మొత్తం మళ్ళీ వెళ్ళిపోయినాక మీ టైంలో కట్టీలో కూలిపోయిందని అన్నారా మీరు? సాంకేతిక మీలకి మేము ఇంజనీర్లం కాలేం కదా.